శ్రీ వైష్ణవిదేవి సహిత నవగ్రహ దివ్య ప్రతిష్టా మహోత్సవం శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రం హౌసింగ్ బోర్డ్ కాలనీ సైట్ నెంబర్ 1 బైపాస్ రోడ్ పోతిరెడ్డిపల్లి సంగారెడ్డిలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీ మహేశ్వర సిద్ధాంతి శర్మ వారి యొక్క పూజ అనంతరం వారు మాట్లాడుతూ మొట్టమొదటి వైష్ణవిదేవి నిర్మాణం శ్రీ పరమేశ్వరుని సీతారామ ఆంజనేయ క్షేత్రంలో జరగటం చాలా విశేషమని అన్నారు. సోమవారం అనగా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు వైష్ణవిదేవి ఆవిర్భవించిన రోజని, అలాంటి రోజున అమ్మవారిని ప్రతిష్టాపించడం చాలా సంతోషమని అన్నారు. శ్రావణ మాసంలో భక్తులు నిత్యం భగవంతుని స్మరిస్తూ ఆచరిస్తున్న మాసం శ్రావణ మాసమని, ఈ తరుణంలో భక్త మహాశయులకు అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతయ్య, కౌన్సిలర్ రామప్ప, మందుల వరలక్ష్మి, ఎన్ బస్వరాజ్, వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, సతీష్ రెడ్డి, డాక్టర్ షీలా పాంజలి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు మల్లయ్య, నవీన్, రామప్ప, ముత్తయ్య, అల్లూరి హరీష్ మరియు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారామ శివాంజనేయ క్షేత్రం నందు అతి గొప్పనైనటువంటి వైష్ణవీ మాత ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుగుతూ ఉన్నది. తథైవ వైష్ణవీ శక్తి గరుడో పరిసంస్థిత వైష్ణవీ విష్ణురూపిణి. ఇట్లా అనేక గ్రంథాలలో అనేక ప్రమాణాదులు ఉన్నాయి. విష్ణు శక్తే వైష్ణవీ మహాశక్తి. ఆ వైష్ణవీ శక్తిని దర్శించడం చేత అమ్మవారు చతుర్భుజముల చేత శంఖచక్ర గదాషాంగా గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. నారాయణీ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వైష్ణవిని ధ్యానిస్తే మాయ నుండి ఈశ్వరుణ్ణి చేరేటువంటి జ్ఞానం మనలో అంకురిస్తుంది. అటువంటి మాయాతీతమైనటువంటి శక్తి వైష్ణవీ శక్తి. అంత గొప్ప శక్తిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి వైష్ణవీ దేవాలయ నిర్మాణము మన దగ్గర కావడం, అది సీతారామాంజనేయ శివాంజనేయ క్షేత్రమునందు జరగడం మనందరి యొక్క పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణ. అందున ఇంకొకటి శ్రావణ శుద్ధ పౌర్ణమి, రేపటి రోజు వైష్ణవీ మాత ఆవిర్భవించినటువంటి రోజు అని మేరుతంత్రం ఇత్యాది గ్రంథములు దేవీ భాగవతంలో వైష్ణవీ నిరూపణంలో చెప్పడం జరిగి ఉన్నది మనకు. అటువంటి అమ్మవారి జన్మోత్సవం రోజు అమ్మవారిని ప్రతిష్ఠించుకునేటువంటి భాగ్యం మనకందరికీ సీతారామ శివాంజనేయ క్షేత్రం ఇచ్చినటువంటి గొప్ప వరం. 3 రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో పీఠ నిర్వహణలో జరుగుతూ ఉంది. సిద్ధాంతి గారి 225వ ప్రతిష్ట ఈ ప్రతిష్ట కావడం విద్యాపీఠానికి కూడా అమ్మవారు ఇచ్చినటువంటి వరంగా భావిస్తూ నిన్న కార్యక్రమం త్రయోదశి తిథినందు ప్రారంభం చేయడం జరిగి ఉన్నది. శనివారం, ఆదివారం, సోమవారం నిన్న గణపతి పూజ, అదేవిధంగా మండల దేవత ఆవాహన పూజనం, అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమం, తర్వాత బింబ సంస్కార పూర్వక జలాధివాస కార్యక్రమం ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి చండీయాగంతో పాటుగా ఆవాహిత దేవతా పూజన కార్యక్రమం, అదేవిధంగా ధాన్యాదివాస కార్యక్రమం ఈ మధ్యాహ్నం వరకు నిర్వహించడం జరిగింది. సాయంత్రం తర్వాత ప్రసాద సంస్కార పూర్వక విశేషమైనటువంటి మూలమంత్ర హోమాదులతో పాటు విశేషమైనటువంటి పుష్పఫల శయ్యాదివాస కార్యక్రమం ఈరోజు సాయంకాలం, రేపు ఉదయం అత్యంత గొప్పనైనటువంటి ముహూర్తంలో 7:02 ప్రాణప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సవైదిక విధానంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా గొప్ప అవకాశం. వైష్ణవీ విష్ణురూపిణి, విష్ణు శక్తిని వైష్ణవీ శక్తిగా దేవీ భాగవతం చెప్పి ఉన్నది. ఈ వైష్ణవీ మాతను దర్శించుకుంటే మంచి ధైర్యం కలుగుతుంది. అదేవిధంగా మంచి బుద్ధి ప్రచోదితం చేస్తూ ఉంది. మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను సంహారం చేస్తుంది ఆ మాయాశక్తి. అటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ మహారాజ్ఞిని దర్శించుకొని తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త వైష్ణవీ మాతాకి జై.